హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి థ్రెడ్ లేకుండానే థ్రెడ్ పైపింగ్ సన్నగా ఎలా వేయాలో చూపిస్తాను రండి. మనం 1.5 ఇంచం బావు అలా వెడల్పు మీద క్రాస్ గా క్లాత్ ఇలా సాగేటట్టుగా కట్ చేసుకొని మొత్తం జాయింట్ చేసుకొని వన్ సైడ్ ఇలా కుట్టుకోవాలి. తర్వాత హ్యాండ్ కానీ నెక్ కానీ తిప్పి వేసుకోవాలి. తిప్పి వేసుకుంటే మనకి ఇలా క్లాత్ అనేది వస్తుంది. తర్వాతకి ఈ కొసకి మనం ఎలా వేయాలో చూపిస్తాను. ఇదిగో చూడండి, కింద మనం ఇది ఉల్టా మీద, ఇది కూడా ఉల్టా మీద పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా ఎడ్జ్కి అంటే ఈ మన పైపింగ్ క్లాత్ కొంచెం ఎక్కువగా ఉండాలి. ఇది ఆల్రెడీ మనం తిప్పి వేసుకున్నాం కాబట్టి తక్కువగా ఉండాలి. ఇక కుట్టు వచ్చేసి ఇలా ఎడ్జ్కి వేసుకోవాలి. చూడండి, ఇలా ఎడ్జ్కి ఎంత ఎడ్జ్కి వేస్తున్నానో చూడండి. ఇలా పెట్టి మంచిగా ఇలా ఎడ్జ్కి చిన్నగా వేయండి, తొందర ఏమి లేదు. మనకి సన్నగా రావాలంటే కొంచెమే పట్టించండి. మనకు ఓన్లీ షో కోసమే ఇది. దీనివల్ల మనకి గట్టితనం ఉండాలి అదైతే ఏం లేదు. పైపింగ్ క్లాత్ ఒక్కటి మనం ఏంటి అంటే కొసకు పట్టేయకుండా చివరికి పట్టియాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా తిప్పాలి. ఇలా తిప్పి మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను గోరు పెట్టాను చూడండి, అక్కడ కుట్టుపడాలి. చేతి పని వద్దు అనుకుంటే పాదం మందం వేయాలి. లేదు ఓన్లీ పైపింగే వేయాలి అంటే దాని పక్కన నేను చేతి పని పెడుతున్నాను కాబట్టి నేను పాదం మందం వేసుకుంటున్నాను, కింద క్లాత్ కూడా పడేటట్టు. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి లోన వైపు పైన బయట వైపు పైన థ్రెడ్ పైపింగ్ వచ్చినట్టుగా. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద వీడియోలు మన పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, చూడండి.